మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. ముందుగా ఇటు సమయం మనకు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవునికి మనం నిరంతరము స్తుతులు చెల్లించుకుందాం. ప్రియులారా, మనం దానిని కన్నా నేర్చుకుంటున్నాం. మరి మనం నిన్నటి నుంచి కూడా దానిని కన్నా మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తాం. మనం బైబిల్ పఠనం అందులో భాగంగా లాస్ట్ ఎపిసోడ్లో అంటే నిన్నటి రోజున మనం దానియేలు గ్రంథము 11వ అధ్యాయము మనం 30 పీగా మనం చూసుకుంటే 30 వరకు చదువుకున్నామండి. 11వ అధ్యాయము 21 నుంచి 30 వచ్చిన వరకు మనం నేర్చుకుని ఉన్నాం. నిన్న మీకు అంతా కూడా మరొకసారి మీకు వివరించి చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 10వ అధ్యాయంలో దానియేలు గారికి ఒక దర్శనము, ఒక నారబట్టలు ధరించుకున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దర్శనం ద్వారా భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో అది చెప్పడం జరుగుతుంది. ఎవరికి? దానియేలు గారికి. మనం చదువుకుంటాం, ఆల్రెడీ చదివాం కూడా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఆయన దానిగా ఒక మంచి గొప్ప ప్రార్థన చేస్తాడు. ఎందు నిమిత్తం అంటే దేవుడు యూదులను వాళ్ళు చేసిన అతిక్రమం బట్టి, పాపం బట్టి దేవుడు చెరకు అప్పచెప్పేస్తాడు. మనందరూ తెలిసిన విషయం. మొదట బబుల చెరకి అప్పగింపబడిన తర్వాత ఏ విధంగా చెరలోకి అయితే వెళ్ళారో అదేవిధంగా 70 సంవత్సరాల తర్వాత చెర నుండి తిరిగి వస్తారని దేవుడు ఇర్మీయా ద్వారా ప్రవచించాడు. కాబట్టి ఇర్మీయా ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకొని దానియేలు గారు 9వ అధ్యాయంలో ఆయన బబులోను నగరంలో ఉన్నప్పుడు, అంటే అప్పటికి బబులోను వెళ్ళిపోయిన తర్వాత మాదీయ పార్శకులు వచ్చారు. మాదీయ పర్షన్స్ టైంలో ఆయన ఒక గొప్ప ప్రార్థన చేయడం మనం చూడగలం 9వ అధ్యాయంలో. అందుకు ప్రతిఫలంగా దేవుడు తన దేవతను పంపి భవిష్యత్తులో జరగబోయే సంభవాలు, జరిగే సంఘటనలు, వాటి గురించి ప్రవచన భాష ద్వారా దేవుడు దానియేలు గారికి చెప్పడం జరిగింది. మన 10వ అధ్యాయం ఇంతకుముందు నేర్చుకున్నాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 14. మీరు ఆ వచనం చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోలేరా? దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 14 చదువుకుంటే అక్కడ స్పష్టంగా దేవత చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినములకు జరగదు, అయితే దినముల అంతముందు నీ జనములకు సంభవింపబోవు. దినముల అంతము అన్న పదం గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత నీ జనము అన్న పదం గుర్తుపెట్టుకోవాలని అక్కడ ఎస్పెషల్లీ నీ జనము అన్న మాట చెప్పబడుతున్న సందర్భం ఎవరి గురించి అంటే దానియేలు అంటే దానియేలు వాళ్ళకు జనాంగం గురించి చెప్తున్న మాట. దానియేలు జనాంగం ఎవరు? యూదుల గురించి చెప్తున్న మాట. అండ్ ఇది యూదుల గురించి నెరవేర్చబోయే ప్రవచనం అనే విషయం అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా 11వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా ఆ దర్శనం వివరిస్తాడు. మనం అవన్నీ నేర్చుకుంటూ వచ్చాం. ప్రాముఖ్యంగా గ్రీకులు వారు అడుగుపెట్టినప్పటి నుంచి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ స్టార్టింగ్ నుంచి అలెగ్జాండర్ నుంచి గ్రీకు సామ్రాజ్యం స్టార్ట్ అయితే వాళ్ళ యొక్క అలెగ్జాండర్ తర్వాత పరిస్థితి ఎలా ఉంది, ఏ రాజులు వచ్చారు, ఎలా పరిపాలించారు, అలా చెప్పుకుంటూ వచ్చాం. అందులో భాగంగా మనం నేను నేర్చుకున్నాం. 21కి వచ్చేసరికి నీచుడు ఒక వ్యక్తి అని ఒక రాజు గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ రాజు ఎవరో కాదు, అంత్యోక 4 ఎఫీసియన్స్ మనం నేర్చుకున్నాం నిన్న రోజున. మనం నిన్న లిస్ట్ అంతా రాసుకొని ఇంతకుముందు చెప్పిన సంగతిలో మళ్ళీ మీకు రివైజ్ చేయడం జరిగింది. 2 వంశస్థులు, అది ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గ్రీకు రాజ్యాన్ని మొత్తం 4గా విభజించబడితే 4గిట్లో ప్రధానమైన 2 రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అది ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. అయితే ఉత్తర రాజ్యాన్ని సెల్యూసిడ్స్ వంశస్థులు లేదా సెల్యూకస్ వంశస్థులు పరిపాలిస్తే దక్షిణ రాజ్యాన్ని టాల్మీ వంశస్థులు పరిపాలించారు. అయితే ప్రియులరా, అంత్యోక ఎపిఫానస్ గురించి మనం కొంచెం నేర్చుకున్నాం. ఆ వ్యక్తి సెల్యూసిడ్ వంశస్థులో ఉన్న అంత్యోకియా గ్రేట్ అనే వ్యక్తి యొక్క కుమారుడు, 2వ కుమారుడు. తర్వాత ఆ వ్యక్తి నీచుడు నేర్చుకున్నాం. ఆయన యొక్క ప్రవర్తన శైలి ఏ విధంగా ఉందో నేను ఆయన గురించి కొంత విషయం ఆలోచించాం. అంటే మనకి ఎస్పెషల్గా ఈ రాజుల గురించి మనకు తెలుసుకునే అవసరం లేదు, కానీ ఈ రాజుల ద్వారా దేవుని ప్రజలు ఏ విధంగా హింసించబడ్డారు, వాళ్ళ వల్ల యూదులు ఏ విధంగా బాధపడ్డారు, వారి గురించి మనం ఆ విషయం ఆలోచించాలండి. ఇటువైపు చూసుకుంటే టాల్మీ వంశస్థులు చూసుకుంటే అలా మనకి ఎందుకు వచ్చాం నిన్న మనం ఎంతవరకు ఆలోచించామంటే టాల్మీ 6 ఫిలోపేటర్ వరకు ఆలోచించాం. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, దయచేసి ఇక్కడ విషయం గమనించండి. ఇక్కడ ఈయన పేరు ఫిలోపేటర్ కాదు, ఫిలోమీటర్. నేను తప్పు రాయడం జరిగింది, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఈయన పేరు ఫిలోమీటర్ అండి, ఫిలోపేటర్ కాదు. ఫిలోపేటర్ పైన 4th ఉన్నాడు అని, కానీ ఆ రాజు వేరు, ఈ రాజు వేరు. టాలమీ 6th అనే రాజు ఫిలోమీటర్ అండి, ఫిలోపేటర్ అయితే కాదు. అది ఒక చిన్న కరెక్షన్ గమనించుకోండి. నిన్న చదువుకున్న తర్వాత
నేనేం నేర్చుకున్నామంటే పిల్లరా, అంత్యోకస్ ఎపిఫానస్ అనే వ్యక్తి తన యొక్క సైనిక బలంతో ఈజిప్ట్ మీద దాడి చేస్తాడు. అప్పుడు ఈజిప్ట్ రాజు ఫిలోమీటర్ ఉన్నాడు. అయితే తన సొంత మేనవులడే, అప్పటికి తను 16 సంవత్సరాల వయస్సు. ఆ కారణాన ఈ వ్యక్తి తిని లొంగిపోవడం జరిగింది. లొంగిపోవడం వల్ల ఇద్దరు సంధి కుదుర్చుకొని ఇతను ఎపిఫానస్కి సామంత రాజుగా పనిచేస్తున్నాడు. అంటే అప్పటికి ఈజిప్ట్ ఇంచుమించు ఈయన చేతిలోకి వచ్చింది. ఈయన చెప్పారంటే తన మేనవులతోని, నువ్వు పరిపాలించు, కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, అంటే నీకు సొంత రాజకీయం ఉండదు, ఇంక నా అండర్లో ఉంటుంది, నా కంట్రోల్ ఉంటుంది చెప్పడం జరుగుతుంది. అంతవరకు మనం నేర్చుకున్నాం. మనం ఒకసారి ఇప్పుడు దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 29 చదువుదామండి. నిన్న మనం ఇంకో విషయం కూడా ఆలోచించామండి. 28 చదువుకుందాం ఒకసారి. అతను మిగులు ద్రవ్యము గలవాడే తన దేశము మరులోన మరియు పరిశుద్ధ నిబంధనలు విరోధయ్యే ఇష్టానుసారము జరిగించి తన దేశముకు తిరిగి వచ్చును. ఈ పదం ఎప్పుడు వాడబడిందంటే నిన్న మనం ఆలోచించాం కొంత విషయం. ఏంటంటే మనకు తెలుసు, ప్రధాన యాజకుడు ఈ వ్యక్తి ఈజిప్ట్ నుంచి తిరిగి వెళ్ళినప్పుడు మధ్యలో యెరూషలేము దాటి వెళ్ళాలి. యెరూషలేము చాలా పెద్ద పట్టణం కాబట్టి, పెద్ద దేశం, ఇంతకుముందు దేశంగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధాన యాజకుడు పోస్ట్ ఏదైతే ఉందో అది తిను లేవి క్రమంలో వస్తున్న అహరోను క్రమాన్ని తీసివేసి సొంతంగా ఆ పోస్ట్ని డబ్బులు కమ్మి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో ఆ పోస్ట్ని ఇస్తాననే విధంగా కుయుక్తి చట్టమాటలు పలికి ఆ ప్రధాన యాజకుడు అన్న ఆ దైవికమైన పోస్ట్ని అది మామూలు బయట ఉన్న పోస్టులాగా చేశారండి. అప్పుడు ఏం జరిగిందంటేనండి, ఇక్కడ చిన్న చరిత్ర మనం తెలుసుకోవాలి. అప్పుడు ఓనియస్ 3 అనే వ్యక్తి అప్పుడు పరిపాలిస్తుంటే, అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఓనియస్ 2 అనే వ్యక్తి సంధి చేసిన అధిపతి నాశనం చేయబడ్డారని మనం ఇంతకుముందు ఎక్కడ నేర్చుకున్నామంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 22లో నేర్చుకున్నాం. సంధి చేసిన అధిపతి సహా నాశనం అగును. అది ఓనియస్ 3 అయితే, ఓనియస్ 3 అనే వ్యక్తి ఆయన సహజంగా అహరోను క్రమంలో వచ్చిన వ్యక్తులండి. ఓనియస్ 3 ఆ వ్యక్తి చనిపోయాడు. ఓనియస్ 3 తర్వాత ఓనియస్ 2 అనే వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉంటే, ఈ తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఎపిఫానస్ అనే వ్యక్తి ఈజిప్ట్లో సంధి కుదుర్చుకొని తిరిగి వెనక్కి వెళ్తున్నప్పుడు, తన దేశానికి ఉత్తరానికి వెళ్తున్నప్పుడు మధ్య యెరూషలేము తగులితే, యెరూషలేములో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రధాన యాజకుడి పోస్ట్ ఏదైతే ఉందో అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఆ పోస్ట్ని తీసివేసి ఆ వ్యక్తికి తన తమ్ముడు పేరు ఏంటంటేనండి, తన తమ్ముడు పేరు జోషువా. ఆ వ్యక్తి తన అన్నంత గొప్ప భక్తిపరుడైతే కాదు. తన అన్నయ్య ఎవరంటే ఓనియస్ 2, ఓనియస్ 3 తర్వాత ఓనియస్ 2 అనే వ్యక్తి ప్రధాన యాజకుడు అయితే, ఓనియస్ 2ని తీసివేసి డబ్బు ద్వారా ఏం చేశాడంటే ఈ రాజు తన తమ్ముడైన జాసన్ ఆ పేరు గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి జోష్ అనే పేరుని వీడు గ్రీక్ భాషలో జాసన్గా మార్చుకొని ఈ వ్యక్తి మతపోస్టెడ్ అండి. అంటే దీనికి అసలు దైవభక్తి లేదు, తను కూడా ఏదో ఇది ఒక పోస్టుగా భావించి ఇంకా ఆ విధంగా తిను కూడా ఓ మంచి స్థానంలో ఉండాలనే కుయుక్తితో జాసన్ అనే వ్యక్తి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ పోస్ట్ని చేజిక్కించుకుంటాడు. అప్పటి నుంచి ప్రధాన కూడా ఈయన వ్యవహరిస్తూ ఉంటాడు. ఇలా చేసింది ఎవరంటే ఈ అంతియోకు ఎపిఫానస్ అండి. దేవుని మొట్టమొదటగా దేవుని దేశానికి వెళ్ళి అక్కడ దేవుని భక్తి మీద ఇష్టానుసారంగా జరిగించి దేవునికి నిబంధనని వీడు మొట్టమొదటగా దేవుని నిబంధన చట్టాన్ని వీడు తారుమారు చేశారండి. ఆ క్రమంలోనే ప్రధాన యాజకుడు పోస్ట్ ఒకరికి ఇచ్చి మరోసారి ఇంకోటి పని ఏం చేశారంటే దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలోనేమో అక్కడ విలువైన ఆభరణాలు వస్తువులు మనకు తెలుసు, యెరూషలేము దేవాలయంలో మనకున్న అన్ని మ్యాక్సిమం బంగారంతో చేయబడుతుంది. లోన సువర్ణ పాత్రలు కానీ, దీపస్తంభం కానీ, తర్వాత సన్నిధి బల్ల రొట్టె, ఇవన్నీ కూడా తదితర పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ పాత్రలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతారండి. జాగ్రత్త గమనించండి. ఇది మొట్టమొదటగా ఈ వ్యక్తి చేసిన పని అండి. మొట్టమొదటిగా అంత్యోకు ఎపిఫానస్ అనే వ్యక్తి ఈజిప్ట్ రాజుతో సంధి చేసుకున్న తర్వాత నేను రిటర్న్ వెళ్తున్న సందర్భంలో యెరూషలేముకి వచ్చి యెరూషలేములో ప్రధాన యాజకుడు పోస్ట్ తీసివేసి మరొక వ్యక్తికి ఆ పోస్ట్ని ఇచ్చి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని, ఇది గొప్ప డబ్బు పిపాస అండి. డబ్బు అంటే పిచ్చెక్కిపోతాడు, డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, బాగా డబ్బు రుచి మరికిన వ్యక్తి. తర్వాత దేవాలయంకి వెళ్ళి దేవాలయంలో అసలు అడుగు పెట్టకూడదు. సాధారణ దేవాలయం యాజకులతో ఎవరు అడుగు పెట్టకూడదు. అటువంటి దేవాలయంకి వెళ్ళి విలువైన వస్తువులు అక్కడ పాత్రలన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోతారండి తన ఉత్తర దేశానికి. అది జరిగిన సందర్భం, మొట్టమొదటి జరిగిన సందర్భం అది. అప్పుడే దేవుడి దృష్టిలో వీడు పడ్డాడండి. అప్పుడే దేవుని విరోధంగా వీడు లేచాడండి. అప్పటి నుంచి వీడి టైం స్టార్ట్ అయింది దేవుని లెక్కలో.
తర్వాత చదువుకుందాం. 29 నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చిన కానీ మొదట ఉన్నట్టుగా కరపటన ఉండదు. 29 మనం చదువుకుంటే పిల్లలు ఇక్కడ 29లో ఏం జరిగిందంటేనండి, మొదటికేమో మొదటిసారి వచ్చి మనల్ని ఓడించాడు, టాలిమి రాజుని ఓడించిన తర్వాత మళ్ళీ రెండోసారి వస్తారండి. రెండోసారి వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినంత ఈజీగా ఉండదని గ్రంథం చెప్తుందండి. ఎందుకు ఈజీగా ఉండదంటే ఈ క్రమంలో కొన్ని విషయాలు జరిగాయండి. ఏం జరిగేటంటే ఇప్పుడు ఈ ఫిలోమీటర్ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ ఫిలోమీటర్ వ్యక్తికి మరొక తమ్ముడు ఉన్నారండి. ఈ వ్యక్తికి నేను మిగతా చదివేస్తానండి, ఇంకా మనకి ఇవన్నీ అవసరం లేదు. మీరు ఎలాగో నేను నోట్ చేశాను చెప్పాను కదా, మీరు నేను నోట్ చేసుకుని మంచిది నోట్ చేసుకుని భావిస్తున్నాను. ఇవి చదివేస్తున్నానండి, మనకి ఎంతవరకు అవసరం అది ఆలోచిద్దాం. రైట్ ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఇక్కడ ఫిలోమీటర్ అనే వ్యక్తికి ఎవరైతే ఉన్నాడో ఆ ఫిలోమీటర్ వ్యక్తికి మరొక కొడుకు ఉన్నాడండి. ఆ కొడుకు పేరు ఎవరంటే మరొక తమ్ముడు ఉన్నాడండి. ఆ తమ్ముడు పేరు యూజిటస్ టాల్మీ 8 యూజిటస్ అండి. టాల్మీ 8 యూజిటస్ 2. రైట్ అంటే క్లియోపాత్రకి నేను చదువుకున్నా కదండి. మొట్టమొదటి క్లియోపాత్ర ఆవిడికి, తర్వాత టాలిమి రాజు ఎపిఫానస్ 5కి వాళ్ళిద్దరు పుట్టిన కుమారుల్లో మొట్టమొదటి కుమారుడు ఎవరంటే ఫిలోమీటర్. క్లియోపాత్ర చనిపోయే టైంకి 10 సంవత్సరాల వయసే ఉన్నాడు. మళ్ళీ క్లియోపాత్ర మరొక కొడుకు కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యూజిటస్ 2. ఇద్దరు కూడా అన్నదమ్ములండి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈయన వయసు కూడా చిన్నదే, అప్పుడు కూడా పెద్ద వయసేం కాదు. ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా వాళ్ళ మాయ వచ్చి వీళ్ళు జయించి వెళ్ళిపోయాడో, యుద్ధంలో జరిగించి వెళ్ళిపోయాడో, అప్పుడు వీళ్ళిద్దరు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు. అప్పటికే ఈయన 10 సంవత్సరాల వయసు అయితే ఈయనకి ఇంచుమించు ఒక 4 ఏళ్ళ తేడా, 12 సంవత్సరాలు అయితే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ వీళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత ఏంటి వీళ్ళు మంచి యవనాలు వచ్చారు. ఇంచుమించు ఒక 18 సంవత్సరాలు, 20 లేదా 22, 18 సంవత్సరాలు అనుకుంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అప్పటికి బాగా అభివృద్ధి చెందుతున్న రోమన్స్ వారు ఎవరైతే ఉన్నారో రోమన్స్ వారిని వీళ్ళు కలవడం జరిగిందండి. రోమవారిని కలవడం జరిగింది. ఎవరు? ఈ ఇద్దరు అన్నదమ్ములు, ఈ టాలిమి రాజుల ఇద్దరు అన్నదమ్ములు కూడా రోమాను సంప్రదించడం జరిగింది. మీ పాయింట్ అర్థమవుతుంది కదండి. మొట్టమొదటి మేనమామ దాడి చేసినప్పుడు తినొక్కడే సింగిల్గా పోరాడుతున్నాడు. అప్పుడు వీళ్ళ తమ్ముడు గురించి ఇంకా ప్రస్తుతం రాలేదు. వాళ్ళ తమ్ముడు బాగా చిన్నవాడే ఉంటాడు, అంత తెలియదేమో. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మటుకు ఈ ఇద్దరు కూడా బాగా అభివృద్ధి చెంది వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పక్కన ఉన్న రోమను సంప్రదించి, మీరు మాకు హెల్ప్ చేయండి, మాకు ఇలా ఇబ్బంది వస్తుంది, మీరు మాకు హెల్ప్ చేస్తే మేము మీకు లోబడి ఉంటాం, మేము ఈయనకి మా మేనమామ కింద ఉండడం మాకు ఇష్టం లేదు, మీరు ఏం చెప్పినా మేము చేస్తాం, మీకు తగిన పన్ను మేము ఇస్తాం అని వీళ్ళు రోమవారిని సంప్రదించిన తర్వాత అప్పుడు ఏమైందంటే వీళ్ళకి రోమన్స్ వారు వీళ్ళప్పుడే అభివృద్ధి చెందుతారు. రోమవారు అప్పుడు బాగా పుంజుకున్నారు, మంచి శక్తిగా ఎదుగుతున్నారు. అప్పుడు వాళ్ళు వీళ్ళకి సహాయం చేయడం జరిగిందండి. ఆ మాట బట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే 29లో ఈ నిర్ణయ కాలం ముందు మరలే దక్షిణ దిక్కునికి వచ్చిన కానీ మొదట ఉన్నట్టు కనపడదు. ఎందుకు ఉండదంటే 30 చదువుకుందాం. అంతటా కిత్తీల ఓడలు అతని మీద వచ్చడం వల్ల అతను వ్యాకులు పడి మరలి. కిత్తీల ఓడ, ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఇక మనకి గమనిస్తే కిత్తీల ఓడ పదం ఉందండి. కిత్తీల ఓడ అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, కిత్తీల ఓడ అంటే అది రోమన్స్ వారిని ఉద్దేశించిన మాట. కిత్తీయులు అంటే మధ్యధర సముద్రం ఉన్న అటు సైడ్ ఉన్న వారిని కిత్తీయులు అంటారు. మీకు యెషయా గ్రంథము 23వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అక్కడ కూడా కిత్తీయులు అనే పదం ఉంటుందండి. కిత్తీల పదం ఎవరి ఉద్దేశం వాడబడింది అంటే యూరప్ సైడ్ అంటే ఇప్పుడు మనం చూడండి ఈ మ్యాప్లో పడమటి సైడ్ అంతా కూడా మధ్యధర సముద్రం ఉంటుందండి. ఇక్కడ నుంచే యూరప్ ఖండం అంటే యూరప్ ఖండం నుంచి వీళ్ళు రోమన్స్ అభివృద్ధి చెందుతున్నారండి. ఎక్కడి నుంచి ఓడల ద్వారా వచ్చారు. కిత్తీయులు అంటే రోమన్స్ని అర్థం చేసుకోవాలి. కిత్తీయులు
ఓడలు అతని మీదకి వచ్చడం వల్ల అతను వ్యాకుల పడి మరలి అనే పదం ఉంటుందని. ఇక్కడ జరిగిన చరిత్ర సందర్భం ఏంటంటేనండి, నెక్స్ట్ టైము మళ్ళీ ఒకసారి ఈయన వచ్చినప్పుడు, ఈజిప్ట్కి వచ్చినప్పుడు, తన మేనమామ అంత్యోకస్ IV వచ్చినప్పుడు, అప్పుడు రోమన్స్ వారు వచ్చారండి. రోమ పక్కన ఓడల ద్వారా వచ్చి అప్పుడు వాళ్ళు బెదిరించారండి. ఎవరినంటే ఎపిఫెనస్ IV కూడా రోమన్స్ అంటే భయమే. ఎందుకంటే మనం ఎంతకు నేర్చుకున్నాం, అంత్యోక గ్రేట్ వాళ్ళ మనవడిని అంటే ఎవరు, అంత్యోక సెల్యూకస్ IV ఫిలిప్ కొడుకుని దేమోతియస్ వాటర్ వన్ని రోమన్సే బందీగా తీసుకెళ్లారండి. ఎందుకంటే అప్పుడే ఎంత గ్రేట్ అనే వ్యక్తి రోమన్స్ వారి చేతిలో ఓడిపోయాడండి. రోమన్స్ వారు చాలా బలవంతులు, వీడికే తెలుసు. అంటే ఒక అంత్యోకస్ వాళ్ళతో పోటీ పడితే ఇంచుమించు 70-30 ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి. అంత్యోకస్ కూడా బలవం సైన్యం ఉంది, కానీ కాకపోతే రోమన్స్ వారు ఇంకా బలవంతులు. వీళ్ళకి విషయం తెలుసు, అందుకే వీళ్ళు మ్యాక్సిమం వాటి రోజులు కలరండి. అంత్యోకస్ అనే వ్యక్తి రోమన్స్ వారికి మ్యాక్సిమం వెళ్ళడు. ఎందుకంటే ఒక యుద్ధం జరిగితే మట్టు ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే మెల్లిమేక బాగా వృద్ధి చెంది మంచి సైనిక బలంగా వృద్ధి చెందారండి. ఒకప్పుడు అలెగ్జాండర్ గ్రేట్ టైంలో ఏ విధంగా గొప్పగా ఉన్నారు సైన్యం, ఆ విధంగా అటువంటి స్టేజ్లోకి వీళ్ళు వచ్చారండి. తర్వాత పీరియడ్ ఏం జరిగిందంటేనండి, ఎపిఫెనస్ అప్పుడు భయపడ్డాడండి. అప్పుడు రోమన్స్ వారు చరిత్ర ఏం చెప్తుంటేనండి, ఆ ఓడర్ ద్వారా రోమన్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరేంటేనండి గయస్ పాపిలియస్ లేనాస్ అనే వ్యక్తి, ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి ఆ ఓడర్, ఆయన ఒక సైన్య అధికారి, ఆయన దిగి నువ్వు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆయన చుట్టూ ఒక రౌండ్ గీసారటండి. ఈ రాజు చుట్టూ ఒక రౌండ్ గీసి నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే నువ్వు గీత దాటి వెళ్ళిపో, లేకపోతే నువ్వు గీత దాటకపోతే, అంటే ఒక టైం ఇచ్చాడు, టైంలో నువ్వు గీత దాటపోతే నువ్వు మాతో యుద్ధాంతో తలపడుతున్నట్టు అని ఒక మాట చెప్పడం జరిగిందని. అప్పుడు వెంటనే అతను ఆలోచించి ఆఖరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొట్టమొదటి ఈజిప్ట్లో ఎదురు దెబ్బ తగిలింది అంత్యోకస్ IVకి. ఏ విధంగా అంటే వీరిద్దరు కూడా, ఈ ఫిలోమీటర్ అనే వ్యక్తి తన సహోదరుడు యూజరస్ అనే వ్యక్తి ఇద్దరు కూడా రోమన్స్ వారి సహాయం తీసుకోవడం వల్ల రోమన్స్ భయపడి వీడి వెనక్కి జరిగిందని. అప్పుడు ఆలోచించండి, అప్పుడు వీడంత కోపంగా ఉంటాడు. అప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయాడు, తిని ఊహించిన సంఘటన. అసలు వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు కింద ఉండేవారు కదా, ఒక్కసారి వీళ్ళు ఎదురు తిరిగేసరికి రోమన్స్ వారు సహాయం తీసుకుని వీళ్ళు చాలా ఒళ్ళుమండి చాలా కోపదుక్తుడై అప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భంలో ఏం జరిగిందంటే, ఇది చాలా ఇంపార్టెంట్. వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ తన దేశానికి సిరియాకి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, అది మనం ఆలోచిద్దాం, ఏం జరిగిందో ఆలోచిద్దాం. ఇప్పుడు 29 చదువుకుంటే 30లోనే, అంతటి కిత్తీల వరలో అతని మీదకి వచ్చేట వల్ల అతను వ్యాకులు పడి దాని కింద ఓడిపోయిన ఆ పదం ఉంటుంది. ఓడిపోయినట్టు భౌతిక యుద్ధం జరగలేదు, కానీ మాటల ద్వారా వాళ్ళ బెదిరింపుగా ఆయన ఓడిపోయిన అర్థం చేసుకోవచ్చు. మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడే తన ఇష్టానుసారంగా జరిగించును, అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. 30వ వచనం చదువుకుంటే అప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భం. అప్పుడు చరిత్ర జరిగిన మరొక సంఘటన ఏం జరుగుతుంటేనండి, ఇప్పుడు ఎవడైతే ఈ మెనెలాస్ అనే వ్యక్తి ఉన్నాడో, ఇంతకుముందు మెనెలాస్ అనే వ్యక్తి ప్రధాన యాజకుడు అయ్యాడు కదండి, తన అన్న పోస్ట్ ద్వారా ప్రధాన యాజకుడు అయ్యాడు కదా, డబ్బులు ఇచ్చి ప్రధాన అయ్యాడు మెనెలాస్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఏమో ఈ సిచ్యువేషన్ అంతా కొంతమంది వార్తలు తెచ్చే వాళ్ళు మెసేజెస్ ద్వారా అనుకున్నాడంటే, ఈ అంత్యోకస్ చనిపోయాడు రోమన్ చేతులు అనుకున్నాడండి. అనుకుని వీడేం చేశారంటే వీడికి ఎదురు తిరిగారండి. ఎపిఫెనస్కి ఎదురు తిరిగినారు. ఈలోపు ఏం జరిగిందంటే మెనేలాస్ అనే మరొక వ్యక్తి ఉన్నాడండి. మెనేలాస్, జాసన్ అనే వ్యక్తి ఉన్నాడు, తర్వాత మెనేలాస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు కూడా మతభ్రష్టులు, వీళ్ళకి దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. వీళ్ళిద్దరు కూడా మతాన్ని అంటే మతం అనుకోదు, యోధ మతాన్ని మొత్తం కూడా నాశనం చేస్తారండి. అటువంటి సందర్భంలో ఒక ఓనియస్ 2 అనే వ్యక్తి ఓనియస్ 3 వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ సిచ్యువేషన్ బాగాలేక ఓనియస్ 3 అనే వ్యక్తి ఏం చేశారంటే, మనం ఎంత చదువుకున్న మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఓనియస్ 2 అనే వ్యక్తి ఏం చేశారంటేనండి, ఓనియస్ 3 అనే వ్యక్తి ఏం చేశారంటే తర్వాత ఈ జాసన్ అనే వ్యక్తిని చంపేస్తాడండి. ఓనియస్ 3 అనే వ్యక్తి జాసన్ అనే వ్యక్తిని చంపేస్తాడు. అంటే ఈ సిచ్యువేషన్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే వెనక్కి వెళ్ళిపోవడం సందర్భంలో ఇప్పుడు తెలుస్తాయండి. అంత్యోకస్కి ఎడిషన్ వచ్చినప్పుడు ఈ సంఘటనలు తెలుస్తాయండి.
సంఘటనలు తెలుస్తాయి. ఏం తెలుస్తాయి అంటే దీన్ని నియమించిన జాస్ అనే వ్యక్తిని, తర్వాత మెనేలస్ అనే వ్యక్తి యుద్ధంలో కూడా చంపబడతారు అనూహ్యంగా. చంపబడినప్పుడు బాగా కోపం చెందిపోతాడు. ఎవరంటే ఈ రాజు. నేను నియమించిన వ్యక్తిని ఎవరు చంపుతాడు, నాకు ఎదురు తిరగడం ఏంటి, తను కోపగించుకొని తను బాగా అప్పుడు ఏం చేస్తానంటేనండి, అప్పుడు రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇవన్నీ సంగతులు తెలుసుకుంటాడు యెరూషలేంలో. తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తారండి. ఎవరంటే అంతియోకు ఎపిఫెనస్ అండి. ఇప్పుడు మనం అదే చదువుదాం 30లో. అంతటా కిత్తీల 30 అతడు మరలి 30 వచ్చిన కిందకు వస్తే, పరిశుద్ధ నిబంధన నిశ్చయించిన వారు నీ విచారించును. 31 అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలిగి ఏమైన వస్తువును నిలవబెట్టుదురు. అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటేనండి, మన ఇక్కడ 31 చదువుకుంటే, అప్పుడు ఈ రాజు ఎవరైతే ఉన్నాడో అంత్యోకు ఎపిఫెనస్ అనే రాజు అప్పుడు ఏం చదువుతారంటే, ఆ వ్యక్తి యెరూషలేంకి వచ్చి దేవాలయంకి వచ్చి నీ పెట్టిన రాజుని మీరు తొలగిస్తాడు. రాజు అంటే ఇప్పటికే రోమన్స్ చేత ఒక అవమానం పొందాడు, అదొక కోపం మైండ్లో బాగా ఉంది. అందులోనూ యెరూషలేంకి వచ్చేసరికి తిను నియమించిన యెరూషలేంకి వెళ్ళి అక్కడ ఏదో కొన్ని దోచుకున్నావు, ఫస్ట్ అక్కడ దోచుకుందాం అనుకున్నాడు, ఏదో కొన్ని పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాడు, ఎలాగో వచ్చాం కాబట్టి ఏదో పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాడు. అక్కడికి వచ్చినప్పుడు తను నియమించిన వ్యక్తి కొంతమంది చంపడం తను వింటాడు. అప్పుడు తను కోపగించుకొని మొత్తం అప్పుడు ఏం చేస్తానంటేనండి, మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం, మనం దాని కంటే ఎందజ్జి కూడా ఈ రాజు నుంచి ఉంటే మామూలుగా ఎంతమంది చెప్పాను, మీకు గుర్తుంటే ఉంటుంది, జ్ఞాపకం ఉంటే ఉంటుంది. మనం దాని గ్రంథం ఒకసారి పిల్లరా ఎందజ్జి నేర్చుకుంటే ఎందజ్జిని కూడా అక్కడ ఈగో చెప్పబడుతూ ఉంటుందని. ఒకసారి మనం దాని గ్రంథము ఎందజ్జికి వెళ్దాం. దాని ఎందజ్జి కూడా అంత్యోకు ఎపిఫెనస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మీకు గుర్తుందో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందజ్జిలోని 10 చదువుకున్న పిల్లల 10వ అధ్యాయంలో ఒక కొమ్ము పెరగడం మనం చూస్తాం. 8వ అధ్యాయంలో మనం 9 చదువుకుంటే 8 ఈ కొమ్ములలో ఒక దానిలో ఒక చిన్న కొమ్ము మొలిచెను. దాని గ్రంథము 8వ అధ్యాయం 9వ వచ్చిన ఈ వ్యక్తి కూడా ఇద్దరు ఒకటే, అంటే దేవుడు మరొకసారి రాయించాడు. ఒక చిన్న కొమ్ము మొలిచెను, అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందిసుగా అత్యధిగా బలిసాను. మనం చదువుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందు. 11 ఆ సైన్యం ఒక అధిపతికి విరోధముగా తను హెచ్చించుకొని అనుదిన బల్య అర్పణం నిలిపివేసి ఆయన ఆలయం పడద్రోసాను. అలాగా మనం 9వ అధ్యాయంలో వాడు చేసిన క్రియలన్నీ కూడా కింద ఉంటుందండి, క్రియలన్నీ కింద ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 11 అధ్యాయం చదువుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఈ వ్యక్తి దేవాలయంకి వచ్చి మొత్తం అక్కడ ఉన్న సిచ్యువేషన్ పరిస్థితి మొత్తం అంతా చూసి దాన్ని మొత్తం వ్యతిరేకపరిచి యూదుల్ని ఇంచుమించు 40,000 మంది యూదులు చంపేటండి. దారుణమైన హింస జరిగిందట. మొట్టమొదటిగా యూదుల మీద జరిగిన హింస అంటే మొట్టమొదటి బబులోన్ కాలంలో నెబుకద్నెజరు వాళ్ళు చెరకి అప్పచెప్పారు. అంటే అది దేవుడు నిర్ణయించాలండి వాళ్ళ క్రియలు బట్టి. ఆ సిచ్యువేషన్ తర్వాత ఒక అన్యరాజు యూదుల మీదకి దండెత్తి రావడం, వాళ్ళని హింస పెట్టడం ఇది మొట్టమొదటిసారి అండి. అది గుర్తుపెట్టుకోవాలి మనందరూ కూడా. ఆ వ్యక్తి ఆలయంలోకి వచ్చి ఆలయాన్ని పాడు చేసి ఏ విధంగా పాడు చేశారంటే, ఆలయంలోకి వచ్చి యెరూషలేములో దేవుని మందిరంలో జ్యూస్ అనే ఒక దేవత విగ్రహాన్ని పెట్టి దేవుని మందిరంలో దేవుడు దగ్గరికి వచ్చి విగ్రహారం చేశారండి. నిజంగా అది మామూలు పాపం కాదు పిల్లలు. ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు రాజుల కాలంలో విగ్రహం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే, యెరూషలేములోనే ఎక్కడో దగ్గర పట్టణంలో ఎక్కడో దగ్గర విగ్రహం చేశారు తప్ప వీడు ఏకంగా తెగించి మందిరంలోకి వచ్చి మందిరంలోనే ఒక అన్య మత విగ్రహం పెట్టడం జరిగింది. దాన్ని జ్యూస్ అనే విగ్రహం అంటారట. జ్యూస్ అంటాడు దేవుడి పేరు, వాడి విగ్రహం పెట్టడం జరిగింది. తర్వాత ఆ బలిపీఠ మీద ఒక పందులను బలి ఇచ్చారట. అంటే దేవునికి హేయమైన పందిని బలి ఇచ్చారట. తర్వాత వాడు చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి. తర్వాత వాడేమో సున్నతి నిబంధనని మొత్తం పూర్తిగా తొలగించాడు. ఎవరితో సున్నత జరిగిస్తే అందరూ చంపేసిన బెదిరించాడు. తర్వాత అందరూ కూడా యూదుల్ని అప్పుడు ఆ కాలంలో చాలామంది యోధ మతం నుంచి వీడి వైపు తిరిగారండి. వాళ్ళు మత భ్రష్టులో ఉంటారని మళ్ళీ అంత్యోకు సహాయం చేయడం జరిగింది. ఆ విధంగా చాలా మానవహోమం జరిగింది. ఎంతమంది హింసకు గురయ్యారు. ఆ టైంలోనే పాపం ఇవన్నీ చూసి తట్టుకోలేక మత్తతీయ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడండి. మత్తతీయ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమో మొట్టమొదటగా ఇప్పుడు మనం ఎంతో చదువుకున్నాం. ఈ ఓనియస్ జాస్ అనే వ్యక్తిని మత్తతీయ అనే వ్యక్తి
ఆ వ్యక్తి ఆయన చంపాడండి. ఆ వ్యక్తిని, మత్తతి అనే వ్యక్తి వాళ్ళని చంపేసి ఆ వ్యక్తి దూరంగా తనకు 5 పిల్లలతో కలిసి దూరంగా కొండ గుహలో పారిపోయాడు. ఆ వ్యక్తులు ఎవరంటే మక్కబీయులు. మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మక్కబీయులు ఎవరంటే దేవుని గురించి, దేవుని కొరకు ఏర్పాటైన పరిశీల గుంపు తెగని మక్కబీయులు అంటారండి. మక్కబీయుల చరిత్ర మనకి గ్రంథంలో ఉండదు, కానీ మీకు కొన్ని మత గ్రంథాల్లో, ఉదాహరణకి క్యాథలిక్ గ్రంథాల్లో, క్యాథలిక్ బైబిల్ మళ్ళా ఉండదండి. వాళ్ళు మనకున్న పుస్తకాలు ఎడిషనల్ పుస్తకాలు కొన్ని ఉంటాయి. ఆ పుస్తకాల్లో మక్కబీయుల చరిత్ర అని ఉంటుందండి. మక్కబీయులు ఎవరంటే క్రీస్తు శకము 170 నుంచి దేవుడి కొరకు ఏర్పాటైన ఒక తెగ. వీళ్ళతో సామరస్యం ఉంటే పనికిరాదు, మన పోరాడాలని వాళ్ళు ఒక యుద్ధ సైనికుల్లో బయలుదేరారండి మక్కబీయులు. వాళ్ళు నిజంగా భక్తి గల యూదులండి. అప్పుడు మక్కబీయులు అనేవారు వీళ్ళతో యుద్ధం చేశారు. ఎవరితో? ఈ అంత్యొకూయనస్తో గొరిల్లా యుద్ధం. అంటే ఒక్కసారి కాకుండా వాళ్ళు ఎక్కడ కనబడితే ఒక మధ్య మార్గ మధ్యలో ఒక సమూహం వచ్చి దాడి చేయడం, ఆ విధంగా వాళ్ళకి యుద్ధాలు జరిగాయి. అలాగా అంత్యొకూయనస్ అనే వ్యక్తి ఇంచుమించు యూదుల్ని ఎంతవరకు టార్చర్ పెట్టారంటే క్రీస్తు పూర్వము 168లో 160లో స్టార్ట్ అవుతానండి. ఇంచుమించు 164 వరకు. తర్వాత పిల్లరా ఆ వ్యక్తి అంత్యొకూయనస్ అనే వ్యక్తి ఇంచుమించు క్రీస్తు పూర్వము 167 నుంచి మనం చదువుకుంటే చరిత్రలో 167 నుంచి ఏం చదివేస్తున్నాను ఇవన్నీ. 167 నుంచి 164 డిసెంబర్ వరకు ఆ వ్యక్తి పనిచేస్తాడండి. 164 వరకు పనిచేస్తాడు ఆ వ్యక్తి. పనిచేసిన తర్వాత ఆ వ్యక్తి 3 సంవత్సరాలు మామూలు హింస పెట్టండి యూదుల్ని. చాలా దారుణంగా హింస పెడతారండి. ఎటువంటి హింస అంటే పిల్లరా, మనం ఎంత చదువుకున్నట్టు ఎవరైతే సున్నత ఆచరిస్తారో వాళ్ళని కళ్ళ ముందే కుటుంబ సభ్యుల ముందే చంపడం స్టార్ట్ చేస్తాడు. చాలామందిని ఒక ఎత్తైన గోపు నుంచి కింద పడేస్తాడు. ఇటువంటి చాలా రకాల శిక్షలు పెట్టారండి, భయంకర శిక్షలు. నిజం కాలంలో యూదులు చాలా బాధపడ్డారండి, మామూలు హింస కాదండి వాళ్ళందరూ కూడా. అందులో భయభక్తుల గుంపు ఎవరంటే మత్తతీయ అనే వ్యక్తి యొక్క సంతానం, వాళ్ళ మక్కబీయులు. వాళ్ళు వచ్చి దేవుని కొరకు పోరాడతారండి. ఇంతకుముందు చెప్పాను మీకు ఆల్రెడీ. మనం 8వ అధ్యాయం కూడా చదువుకుంటే ఆ రాజు యొక్క అంతం కూడా మనం ఇంతకుముందు ఆలోచించామండి. దాని గ్రంథము 8వ అధ్యాయంలోని మనం చదువుకున్నప్పుడు 14 వచనంలో అందుకతడు 2300 దినం మట్టుకే అని చెప్పాను. అంటే వాడి యొక్క టైం కూడా దేవుడు ఒక చెప్పాడు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. 2-3 రోజులు అంటే అనుదిన బలి నిలిపేస్తారండి. అనుదిన బలి అంటే రోజుకి 2 సార్లు బలి ఇచ్చేవారండి. ఉదయం సాయంకాలం ఖచ్చితంగా దేవాలయం ఖచ్చితంగా బలి జరగాలి. ఆ బలిని వాళ్ళు ఆఫ్ చేస్తారు 3 సంవత్సరాలు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే 2-3 రోజులు అంటే ఇంచుమించేది 3 సంవత్సరాలు 2 నెలలు అండి. అంటే 3 సంవత్సరాలు 360 సంవత్సరం అనుకుంటే 360 × 3 మీరు లెక్కేసుకుంటే ఇంచుమించు 3 సంవత్సరాలు 2 నెలలు వస్తుందండి. దేవుడు చెప్పిన ప్రవచనం ఖచ్చితంగా నెరవేరిందండి. ఏ విధంగా అంటే వాడు ఇప్పుడు 160లో స్టార్ట్ చేస్తే 3 సంవత్సరాలు హింస పెడితే యూదుల్ని దేవుడు వాడు అంతాన్ని ఎప్పుడు నిర్ణయించాడంటే 2300 రోజులని 8 అధ్యాయాలు ఉంటుందండి. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ మీకు ఎంతకు చెప్పడం జరిగింది. అంటే 3 సంవత్సరాలు 2 నెలలు ఏం జరిగిందంటే 164లో వీడు చచ్చిపోతారండి. ఏ విధంగా అంటే ఈ లోపానికి చరిత్రలో వాడికి 2 రకాల చావులు కనబడతాయి. ఒకటేంటంటే వాడికి ఒక భయంకర రోగం వచ్చేస్తుంది. ఒక క్షయ రోగం వచ్చి చనిపోయిన ఒకటి ఉంది. మరొక సందర్భం ఏమో ఆయనకి ఆత్మహత్య చేసుకున్న మరొక సందర్భం చెప్తుంది. మ్యాక్సిమం రోగమేనండి, ఆత్మహత్య కాదు. కానీ ఆయనకి ఏదో భయంకర జబ్బు వచ్చిందట. అది క్షయ టైప్లో ఉంటుంది, ప్లస్ పేగు వ్యాధి కూడా అంటారండి. అంటే ఏదో కడుపు జబ్బు అంటే కొంతమంది క్షయ అని అంటారు. ఆ 2 క్లారిటీ లేదు. ఏదైనా మహా భయంకర జబ్బు వచ్చింది. ఆ జబ్బుతో కుసించి చచ్చిపోయాడండి. చాలా బాధపడి చచ్చిపోయాడండి. వాడు క్రీస్తు పూర్వము 164లో చనిపోయాడు. 164లోనే మళ్ళీ అనుదిన బలి మళ్ళీ స్టార్ట్ అయిందండి. దేవాలయంలో మళ్ళీ బలి స్టార్ట్ అయింది. మళ్ళీ పవిత్రపరిచి పరిశుద్ధి చేసినాడు. అప్పుడు 164 డిసెంబర్లోని మళ్ళీ కొత్తగా మందిరాన్ని ఆవిష్కరించారు. అందరికీ ఆ 3 సంవత్సరాలు ఆగిపోతే తిరిగి మళ్ళీ 164 డిసెంబర్లో స్టార్ట్ చేస్తారండి.
అప్పటి నుంచి వాళ్ళు హునుక్కా పండుగని జరుపుకుంటారు యూదులు. హునుక్కా పండుగ అంటే ఆలయ ప్రతిష్ఠిత పండుగ. యోహాను సువార్త కూడా ఆలయ ప్రతిష్ఠిత పండుగ పదం ఉంటుంది. యేసు కూడా పండుగకి వెళ్ళంటే మనం చూడగలమండి యోహాను సువార్తలో. రైట్, మనం ఇప్పుడు చదువుకుందాం. దాని గ్రంథం 11వ అధ్యాయం ప్రేరణ. ఇక్కడ 11వ అధ్యాయంలోని 32 అందుకు అతడు ఇచ్చకపు మాట చెప్పి నిబంధన అతిక్రమించుకొని వశపరుచుకున్నాను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేవారు. ఆ పదం అంటే చాలా మంచి వచనమండి అది. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేవారు. ఈ వచనం ఎవరి గురించి అంటే మక్కబీల గురించి అండి. మనం ఎందుకు చదువుకున్నాం కదా, మక్కబీలు అనే వ్యక్తులు వాళ్ళు దేవుని గురించి కొరకు ఏర్పాటైన ఒక మత గుంపు, వాళ్ళ గురించి రాయబడుతున్న మాట. వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసేవారు, వాళ్ళ గురించి రాయబడుతున్న మాట. తర్వాత 33 జనముల్లో బుద్ధిమంతులు అనేకులకు బోధించదు కానీ వాళ్ళు బహుదేవులు ఖడ్గం వలన అగ్ని వలన కుడుంకి చెరపడబడి హింసించబడి దోచబడతారు. ఈ విధంగా చాలామంది వాళ్ళు ఏ విధంగా బాధపడ్డారో, ఖడ్గం వల్ల అగ్ని వల్ల చాలా చెప్పి హింస పెట్టి కదండి. చాలామంది యూదుల్ని వాడు ఆ వ్యక్తి భయంకరంగా చంపాడండి. ఏ విధంగా అంటే వాడు యూద మతాన్ని ద్వేషించాడు, దేవుని ద్వేషించాడు. ఆ విధంగా అంతికెఫెస్ వ్యక్తి దేవునికి విరోధంగా లేచి వాడు పెద్ద గొప్ప పాపను మూట కట్టుకున్నారండి. అందుకే చాలామంది దీంట్లో భాగంగా భయభక్తులు గల విశ్వాసం ఎవరు కూడా కృంగిపోలేదండి. వాడు చేసిన మరొక పని ఏంటంటే సాధారణ విశ్రాంతి అయినప్పుడు ఎవరు ఏ పని చేయకూడదు కదండి, వాళ్ళకు ఉన్న దంశాల రూల్ కాబట్టి ఆ రోజునే వీడు వచ్చి చాలామంది చంపాడటండి. వాళ్ళు ఏం చేయలేరు, యుద్ధం చేయలేరు, తిరగబడలేరు. ఆ టైంలో వచ్చేట పాపము వాడు వచ్చి తిరగబడ్డాడండి చాలామందికి. అదొక పాయింట్ వాడు ఇది చేసుకున్నాడండి. ఈ రాజు అంతికెఫెస్ వ్యక్తి విశ్రాంతి దినములు ఎవరు పనిచేయరు అని ఆ ఒక్క పాయింట్తో చాలామంది ఆలోచన చూడగలం. కాబట్టి మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చేసినప్పుడు 11వ అధ్యాయంలో ఒక విశ్వాస వీరులు ఒక లిస్ట్ ఉంటుంది, జాబితా ఉంటుందని. దాంట్లో వీరు కూడా చేర్చబడతారేమో. నిజంగా మనం 11వ అధ్యాయము 36, 37 చదువుకుంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఎంత 33, 34 చదువుకున్నప్పుడు వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యం జరిగించిరి, వాగ్దానం పొందిరి, సింహపు నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. ఈ రెండు కూడా దానియేలు గ్రంథంలో శద్రకు మేషకు అబేద్నెగో వారు ఉద్దేశించి మరియు దాని గురించి రాయబడిన మాటలు. ఎందుకంటే వీళ్ళందరూ విశ్వాసాలు కాబట్టి. అలా కిందకు వస్తే కటకదారిని తప్పించుకునేది చూడండి. కటకదారిని తప్పించుకుని అది కూడా బహుశా విలువ 33లో వారు విశ్వాసం ద్వారా వారు రాజ్యం జయించిరి, నీతికాలు జరిగించిరి, వాగ్దానాలు పొందిరి, సింహపు నోలను మూసిరి, అది దాని గురించి రాయబడిన మాట. అగ్నివరం చల్లార్చిరి, అది శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళ గురించి రాయబడిన మాట. అలా మనకి ఎందుకు వస్తే ఇంచుమించు 35, 36 చదువుకుంటే మరికొంత తిరస్కారంతోనూ కొరడా డబ్బులతోనూ మరి బంధకంలో ఖైదును అనుభవించిరి, రాళ్ళతో కొట్టబడ్డరి, రంపంతో కోయబడి, శోధించి కటకంతో చంపబడ్డరి. అంటే ఇవన్నీ కూడా క్రైస్తవులకు వర్తించబడుతుంది. ఆ కాలంలో అంతికెఫెస్ కాలంలో వాళ్ళు భయభక్తులైన విశ్వాసులు అయిన యూదులు వాళ్ళ గురించి కూడా రాయబడిన మాటలు ఉండేవారు. నిజంగా వాళ్ళ విశ్వాసులు వాళ్ళు మాకు దేవుడే సమస్తము, దేవుడు అనుకుని పాపము వాళ్ళు తన ప్రాణాలు వదిలేరండి. అయితే దేవుడు ఊరుకుంటాడండి. మరి ఇంతమంది హతసాక్షి అయిపోతుంటే ఇంచుమించు 40,000 మంది పైగా, ఇంచుమించు 1,00,000 మంది 3 సంవత్సరాల్లో ఇంచుమించు రామారామంగా 1,00,000 మంది చనిపోయి ఉంటారేమో. ఇంత మానవహామం జరుగుతుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ప్రజలు హింసించబడుతుంటే దేవుడు ఊరుకుంటాడంటే దేవుడు ఊరుకోడండి. అందుకే వాడికి ఒక డేట్ ఫిక్స్ చేశాడు. దేవుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడండి. చూస్తూ ఉండి దానికి ఒక టైం ఫిక్స్ చేస్తారండి. నిర్ణయ కాలం ఆ పదం చాలాసార్లు చదువుకుంటాం. నిర్ణయ కాలం అంటే ఒక కాలం నిర్ణయించబడింది. ఆ కాలంలో దేవుడు అని అలాగా అనుమతిస్తూ ఉంటాడు. ఆ కాలం వచ్చినప్పుడు మటు దేవుడు అన్ని అంతం చూస్తాడండి. ఆ విధంగా వాడు కుక్కచావు చచ్చాడండి. ఒక భయంకర జబ్బు వచ్చి వాడు బాడీని దుర్వాసన వచ్చి కుక్కచావు చచ్చాడని చరిత్ర చెప్తుంది. 164 సంవత్సరాలు చచ్చిపోయాడని గ్రంథం చెప్తుంది. ఆ సంవత్సరం మళ్ళీ తిరిగి అన్నదిన బళ్ళు మళ్ళీ యాదవతో స్టార్ట్ అయిన గ్రంథం చెప్తుందండి. తర్వాత మనం చదువుకున్న పిల్లల 34 వారు కృంగిపో సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారును హత్తుకుందరు కానీ నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులు పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అని పదం ఉందని. అంటే నిర్ణయకాలం ఇంకా రాలేదు. ఇక్కడ కూడా పదం ఉంది. నిర్ణయకాలం అర్థం అంటే దేవుడు ఒక టైం ఫిక్స్ చేస్తాడు. అంతవరకు దేవుడు చూసి చూడటం ఉన్నాడు, నిజమే. అంతరు కూడా కొంతమంది కూలిపోయారు, కొంత చనిపోయారు. అయినప్పుడు కూడా దేవుడు ఆ టైం ఇచ్చినప్పుడు ఆ టైం తర్వాత వాడికి
వాళ్ళ యొక్క వధ జరిగిందని గ్రంథం మనకి స్పష్టంగా చెప్తుంది. అది ఆ విధంగా అంతియోకు ఎపిఫానస్ అనే వ్యక్తి ఆడొక్క మరణము 2300 దినాలని ప్రవచనం ద్వారా దేవుడు దానియేలు గ్రంథం 8 చెప్తే 2300 దినాలంటే 3 సంవత్సరాల్లో వాడు ఎంతవరకు అయితే ఇబ్బంది పెట్టాడో 3 సంవత్సరాల తర్వాత వాడు నాశనం అయిపోయిన గ్రంథం మనకి చెప్తుందని. అక్కడతో వాడి యొక్క చాప్టర్ ముగిసిపోతాను. అక్కడతో అంత్యోకు ఎపిఫానస్ ఒక చాప్టర్ ముగిసిపోతాను. ఇంకా వాడు ఇంకా ప్రస్తావన ఇంకా ఉండదు. 160 వాడు చనిపోతాడు. మరి చనిపోయిన తర్వాత మీ డౌట్ రావచ్చు. 36లో ఒక వచనం ఉంది. ఏంటో వచనము? ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత దేని మీదను దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అయ్యే వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించిన జరుగును. తర్వాత అనూహ్యంగా 36లో మరొక వచనం ఉంటుందండి. 36లో వచనం ఎవరి గురించి రాయబడింది? ఆ రాజు అనే పదం ఉంటుందండి. ఇంతవరకు దేవుడు ఎవరి గురించి చెప్పుకుంటూ వచ్చారంటే అంత్యోకు ఎపిఫానస్ గురించి అలా చెప్పుకుంటూ వచ్చారండి. వాడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో బాధ పెట్టాడని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అనూహ్యంగా 36 వచనంలో ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను హెచ్చించుకును అతిశయపడుచు ప్రతి దేవత మీద హెచ్చించుకుంటాడు. మరొక రాజు ప్రస్తావించబడింది 36లో. ఈ రాజు ఎవడు? ఈ రాజు అంత్యోకు ఎపిఫానస్ మీద రాయించబడిందా లేకపోతే మరొక రాజు అని మనకి ఆలోచించాలని. అయితే ప్రియులారా, మనం ఆ జాతికి ఆలోచిస్తే 36లో కనబడిన రాజుకి కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉన్నాయండి. దేవుడు తర్వాత వచనంలో కొన్ని మాటలు చెప్తాడు. మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే 36 వచనంలో ప్రతి దేవత మీదను దేవాతి దేవుని మీద గర్వంగా మాట్లాడచ్చు అన్న పదం ఉంటుందని. దేవుని మీద గర్వంగా మాట్లాడే మరొక వ్యక్తి లేస్తాడు, మరొక రాజు లేస్తాడు. ఆ రాజుని ఈ గురించి చెప్పబడుతుందని. సాధారణంగా ఇది ఎవరికి చెప్పబడుతుంది? ఈ వ్యక్తి అంత్యోకు ఎపిఫానస్ అయినా లేకపోతే మరొక రాజుని ఆలోచించగలిగితే మరొక మాట కూడా చదువుకుంటే 40 చదువుకున్నప్పుడు 40లోని ఒక మాట ఉంటుందని. అంత్యకాలం ముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేయను అని పదం ఉంటుందని. మనం ఎంతవరకు చూసిన సందర్భం ఆలోచిస్తే ఉత్తర దేశము సెల్యూసిడ్స్ అయితే, దక్షిణ దేశపు టాలమీస్ అయితే, మళ్ళీ ఉత్తర దేశపు రాజుతో మళ్ళీ ఇక్కడ దక్షిణ రాజు యుద్ధం చేయని పదం ఉంటుందని. కానీ చరిత్రలో ఈ 170 తర్వాత రోమన్స్ ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోయి బెదిరిస్తారో అప్పుడు ఆ జరిగిన సందర్భం తర్వాత మరి ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఈజిప్ట్కి వెళ్ళలేదు. తర్వాత మరొక మాట చదువుదాం. మనం ఒకసారి 40 చదువుకుంటే ఏదో మీరు కింద వచ్చినకి వస్తే 42 అతడు ఇతర దేశంలో తన సేన పంపించి ఐగుప్తు తప్పించుకున్నారు. 42లో పదం ఉంటుంది. 41లో ఎదోమీయులు మోయాబీయులు అమ్మోనీయుల పదం కింద ఉంటుంది. చరిత్రలో చూసుకుంటే ఈ వ్యక్తి గురించి కూడా ఈ వ్యక్తి నీ రాజులు జయించినట్టు కానీ ఈజిప్ట్ మళ్ళీ తర్వాత జయించినట్టు కానీ ఎక్కడా కనబడదు. కాబట్టి దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో 36వ వచనంలో చెప్పబడుతున్న మాట అంత్యోకు ఎపిఫానస్ గురించి అయితే కాదు. మరి వీళ్ళ గురించి ఎవరంటేనండి ఇప్పుడు మనకి ఒక ఆశ్చర్యకర విషయం తెలుస్తుంది. ఏంటంటే విషయం అంటే వీళ్ళు ఎవరంటానండి 36లోని దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో 36లో చెప్పాల్సిన మాట ఎవరి గురించి అంటేనండి రోమన్స్ గురించి అండి. రోమన్లు అంటారు. మీకు అర్థమవుతుంది కదా చెప్తుంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి కూడా దేవుడు గ్రీకుల రాజు గురించి అలా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే 36 నుంచి గ్రీకుల ప్రస్థానం అయిపోయింది. తర్వాత రోమన్స్ వారి గురించి దేవుడు చెప్పడం ఆరంభించాడు. ఎందుకంటే రోమన్స్ వారు తమను తాము దేవునిగా కొలుచుకున్నారు. వాళ్ళు చాలా బలమైన రాజ్యంగా ఎదిగారు. గ్రీకుల తర్వాత రోమా సామ్రాజ్యం స్టార్ట్ అయింది. రోమా పరిపాలన స్టార్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఇది మనకు గుర్తెరగాలి. కాబట్టి రోమాలని 36 మనం ఎందుకు కనుక్కోవాలంటే దేవుడిని ఎవరు హెచ్చించుకోలేదు. మనం చదువుకుంటూ డొమిషియన్ చక్రవర్తి తనతో దేవుడికి హెచ్చించుకున్నాడు. కొత్త నిబంధనలో చాలా మంది క్రైస్తవులు హింసించాడు. తను మాత్రం కాదు, వెస్పేషియన్ మరికొంతమంది రోమా చక్రవర్తులు కూడా తమను తాము దైవ సమూదులుగా వాళ్ళు తమను తాము చెప్పుకున్నారు. రెండో పాయింట్, మరొకసారి ఈజిప్ట్తో అంత్యోకు ఎపిఫానస్ యుద్ధం చేయలేదు. కానీ మళ్ళీ దక్షిణ దేశంలో మళ్ళీ యుద్ధం అయినట్టు చెప్పారు. కాబట్టి అది వీరి గురించి రాయబడుతున్నమాట. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయం ఏం గమనించాలంటేనండి
టాలమీ ఫిలోమీటర్ మనం చదువుకున్నాం కదండి. ఇప్పుడు ఇందాక మనం ఆ తర్వాత ఏం జరిగిందో కొన్ని మాటలు ఆలోచిద్దాం, ఎక్కువ వద్దు. టాలమీ 6 ఫిలోమీటర్. ఈయన ఎప్పుడైతే అంత్యొకస్ చనిపోతాడో, చనిపోయిన తర్వాత టాలమీ వంశస్థుల్లో ఈ వ్యక్తి రాజు అవుతాడు. దీని కొంతకాలం పరిపాలిస్తాడు. క్రీస్తు శకము 140 వరకు పరిపాలిస్తారని. నిజంగా ఎప్పుడో చనిపోవలసింది తన మాయ చేతిలో. తర్వాత దేవుని కృపమట బ్రతికి కొన్నాళ్ళు సేవ చేస్తాడు, రాజుగా పరిపాలిస్తాడు. తర్వాత టాలమీ 8 యూజిటస్ 2 తర్వాత ఈయన సహోదరుడు తర్వాత రాజుగా పరిపాలిస్తాడు. యూజిటస్ 2 మొదటి రాజు, అంటే ఇక్కడ నుంచి వస్తే ఫిలోమీటర్ తర్వాత నుంచి పరిపాలించే రాజు. తర్వాత టాలమీ 9 సోటర్ 2. ఇలా చాలా కొంతమంది రాజు పరిపాలిస్తారు. దీని తర్వాత లాస్ట్న క్లియోపాత్ర 7 అనే రాణి, ఆఖరి రాణి క్లియోపాత్ర 7 అండి. ఇటువైపు చూసుకుంటే ఇటువైపులో సెలిసిడ్ వంశస్థులని ఎప్పుడైతే అంత్యొకస్ చనిపోతాడో, తను చనిపోయిన తర్వాత అంతియోకస్ 5 యాపేటర్ ఈ వ్యక్తి ఎవరంటే అంతియోకయ ఎపిఫెనస్ కొడుకు అంతియోకస్ 5 యాపేటర్. తర్వాత ఈ వ్యక్తి తర్వాత దేమేత్రియస్ 1 సోటర్ అనే వ్యక్తి రాజు అవుతారు. ఎవరి దేమేత్రియస్ వ్యక్తి మనం చదువుకున్నాం, అంత్యొకస్ వాళ్ళకి అన్న కొడుకు రోమన్స్ వారు బందీగా తీసుకెళ్తారు కదండి. ఆ వ్యక్తి తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ వ్యక్తి కూడా రాజు అవుతారండి. ఈ వ్యక్తి పేరు దేమేత్రియస్ 1 సోటర్. తర్వాత అలా కొంతమంది రాజులు పరిపాలిస్తూ వస్తారు. ఆఖరణ మరి అంత మనకు అవసరం లేదు, అంతియోకస్ 8 అనే రాజు ఆఖరి రాజు అని. చూడండి ప్రియులారా, టాలమీ ఫిలోమీటర్ 181 నుంచి 145 జాగ్రత్త వినాలి. టాలమీ వంశస్థుల్లో మొట్టమొదటి క్లియోపాత్ర కొడుకు ఫిలోమీటర్. ఆ వ్యక్తి అంత్యొకస్ మేనలుడు అయితే ఆ వ్యక్తి 181 నుంచి 140 పరిపాలిస్తారండి. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చనిపోతాడో అప్పటి నుంచి హ్యాపీగా పరిపాలిస్తాడు. తన తర్వాత యూజిటస్ 2 అనే వ్యక్తి పరిపాలిస్తాడు. తర్వాత సోటర్ 2 అలాగా వచ్చేసరికి అలాగా వీళ్ళు కూడా వీరి శక్తి అలా డౌన్ అవుతూ ఉండిపోద్దండి. ఇటువైపు చూసుకుంటే సెలిసిడ్స్ కూడా అంత్యొకస్ ఎపిఫెనస్ తర్వాత ఇంకెవరు కూడా సరిగ్గా అంటే ఎపిఫెనస్ మనం స్ట్రాంగ్ ఎవరు పనిచేయలేకపోతారు రాజ్యాన్ని. దాని కారణంగా వీళ్ళు కూడా రాను అలాగా వీళ్ళ యొక్క పరిపాలన, వీళ్ళ యొక్క రాజ్య బలం తగ్గిపోతూ వచ్చిందని. అలా ఈ టైంలో క్రీస్తు పూర్వం 143 BCలోని ఏమైందంటేనండి, మక్కబీలు పూర్తిగా యూదుల్ని అంటే ఎపిఫెనస్ చనిపోయిన తర్వాత యూద దేశము స్వతంత్ర దేశం అయిందండి. అప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క చేతిలో మళ్ళీ మక్కబీల టైంలో మొత్తం వాళ్ళందరూ కూడా ఒక స్వతంత్ర దేశానికి వాళ్ళు ఏర్పడ్డారండి. యెరూషలేం దేశం, పాలస్తీనా దేశం పిలువబడింది అప్పటి నుంచి కూడా. అంతకుముందు మొదట కనాన్ దేశంగా పిలువబడింది ఇశ్రాయేల్ దేశం. తర్వాత 2 రాజ్యాలు విడిపోయి యూద దేశము ఇశ్రాయేల్ రాజ్యంగా పిలువబడింది, ఇశ్రాయేల్ దేశంగా పిలువబడింది. తర్వాత పాలస్తీనా దేశంగా పిలువబడింది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెలిసిడ్ కూడా అలాగా వీళ్ళ యొక్క బల ప్రభావం తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు సెలిసిడ్ స్థానంలో ఎవరు వచ్చారంటే క్రీస్తు పూర్వము 63లో అండి రోమన్స్ వారు వీళ్ళు జయించారండి. రోమన్స్ సెలిసిడ్ జయించి మొత్తం రోమా వారు వీళ్ళు మొత్తం ఆక్రమించారండి. అప్పటి నుంచి కూడా క్రీస్తు పూర్వం 63 నుంచి సెలిసిడ్ వంశస్థం మరి ఇంకా లేదు, వాళ్ళకి వంశం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఉత్తర రాజ్యం మొత్తం అంతా కూడా యెరూషలేంకి వెళ్ళిపోయింది, మొత్తం రోమన్స్ చేతికి వెళ్ళిపోయింది. ఆల్రెడీ పశ్చిమ భాగం అంతా కూడా రోమన్ చేతిలో ఉంది, ఉత్తర భాగం సగం తూర్పు భాగం అంతా కూడా రోమన్ చేతికి వెళ్ళిపోయింది.
ఒక దక్షిణ భాగం ఒకటే ఉంది. ఈ దక్షిణ భాగంలో టాలమీ పరిపాలిస్తున్నారు. అయితే టాలమీలు కూడా వీళ్ళు కూడా అలా డౌన్ అవుతూ వస్తున్నారు. అయితే ఈ చివరికి వచ్చేసరికి ఆఖరిగా ఒక రాణి ఉందండి. ఆ రాణి పేరు ఏంటంటే క్లియోపాత్రా 7. మనం చరిత్రలో చదువుకున్నాం. రోమా చరిత్ర టైంలో క్లియోపాత్రా 7 అని ఒక రాణి ఉంటుంది. ఈ రాణి చాలా తెలివైనవంతురాలు, అతి క్రూరురాలు, మంచి ఎక్కువ భాషలో మాట్లాడగల స్త్రీ అనే విధంగా ఈ స్త్రీ చరిత్రలో పేర్కొనబడింది. మీకు తెలుసు, మనం ఇంతకుముందు చదువుకున్న క్లియోపాత్ర వేరు, ఈ క్లియోపాత్ర వేరు. ఈ క్లియోపాత్ర చాలా తెలివిగలదని. వాస్తవానికి టాలమీ వంశస్థలో ఒక ఆచారం ఏంటంటేనండి, టాలమీ వంశస్థలోని వాళ్ళకి ఉదాహరణకి తన చెల్లి ఉంటే తన చెల్లిని ఈ రాజు పెళ్లి చేసుకోవాలండి. వాళ్ళు బయటలు పెళ్లి చేసుకోరు. సొంత కుటుంబాలను సొంత చెల్లినే పెళ్లి చేసుకుంటారని, సొంత చెల్లినే భార్యగా చేసుకుంటారని. అది వాళ్ళ ఆచారం అన్నమాట. అదే దిక్కుమాల ఆచారం మనకు తెలియదు. కానీ కిందకు వచ్చేసరికి క్లియోపాత్ర కూడా తన సొంత తమ్ముడినే పెళ్లి చేసుకుంటుందని మొట్టమొదటిగా. అది దగ్గర రాణికి పరిపాలిస్తుంది. దీని యొక్క తెలివితేటల వల్ల ఏం చేస్తున్నట్టండి, అప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటండి, ఇప్పుడు మనం చదువుకోవడం మీకు ఇప్పుడు అర్థం అవుద్దండి. మీకు చదివితే మీకు అర్థం అవుద్ది. ఇప్పుడు 30 చదువుకుంటే ఆ రాజు ఇష్టానుసారంగా జరిగి తను హెచ్చించుకొనొచ్చు, అతిశయపడచ్చు. ఎవరి రాజు అంటే, ఈ రాజు ఎవరంటేనండి 36లో పేర్కొన్న రాజు ఎవరంటే జూలియస్ సీజర్. మొట్టమొదటగా రోమాని బాగా డెవలప్ చేసింది, రోమ సామ్రాజ్యాన్ని బాగా విస్తరించిన రాజు ఎవరంటే జూలియస్ సీజర్. మన చిన్నప్పుడు సోషల్ బుక్లో చదువుకుంటాం జూలియస్ సీజర్ అనే వ్యక్తి గురించి. జూలియస్ సీజర్ ఆయన 48 నుంచి క్రీస్తు పూర్వము 44 దాకా పనిచేశాడండి జూలియస్ సీజర్. అది గొప్ప రాజు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే 36లో ఉంటుందని. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తనతో హెచ్చించుకుని అతిశయపరిచి దేవుడి మీద గర్వంగా మాట్లాడచ్చు. ఉగ్రత సమాప్తి దగ్గర ఒక వృద్ధి పొందను అంటే అర్థం ఏంటి, వీడితో ఉగ్రత అయిపోలేదు, అలా కొనసాగుతూ వచ్చింది. దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైంలోకి ఇలా కొనసాగుతూ వస్తారండి. దేవుడు నిర్ణయించి వీళ్ళు కూడా అలా వస్తూ ఉంటాడండి. అంతటా నిర్ణయించి జరుగుతుంది అంటే అర్థం ఏంటి, దేవుడు ఏదో నిర్ణయించాలి అదే జరుగుతుందని. నిజంగా ఎంత చక్కగా చూసారు భాష. దేవుడు ముందే నిర్ణయించాడు. వీళ్ళు కూడా హింసపడతారు క్రైస్తవం తర్వాత భవిష్యత్తులో. దానికి దేవుడు టైం ఫిక్స్ చేశాడు. 37 అతను అందరికంటే ఎక్కువగా తను హెచ్చించుకున్నాం కనుక ఎవరంటే ఆ జూలియస్ అనే వ్యక్తి. చరిత్రలో ఈ వ్యక్తి చాలా బలమైన రాజు, చాలా గొప్ప రాజు. కానీ దేవుని అంతా ఏం చెప్తుందంటే ఈ వ్యక్తి కూడా దేవుడి మీద హెచ్చించుకున్నాడండి. చరిత్రలో గొప్ప కనబడచ్చు కానీ దేవుని దృష్టిలో వీడు అదముడు. దేవుని దృష్టి కూడా బాగా అల్పమైన అర్థం చేసుకోవచ్చాడు. 37లో కూడా అతను అందరికంటే ఎక్కువగా తను హెచ్చించుకున్న కనుక పితరుల దేవత లక్ష్య పెట్టాడు, మరి స్త్రీల కాంక్ష దేవత కానీ ఏ దేవత లక్ష్య పెట్టాడు. వాస్తవంగా రోమన్స్ వారి యొక్క పూర్వ దేవతలు అండి అందరూ కూడా. స్త్రీల కాంక్ష దేవత అంటే వాళ్ళు అదే వీరు మనకున్న దేవి దేవతలకు అప్పుడు కూడా వాళ్ళు దేవి దేవతలు పూజించేవారు. ప్రకృతి దేవతను పేరు ఉండదట, ప్రకృతి దేవతను ఆరాధించారు పూర్వకాలంలో. వీడు చేంజ్ చేశారంటే వాళ్ళ ఒక పూర్వీకుల దేవతలను లక్ష్య పెట్టకుండా వాళ్ళని పూజించకుండా ఆరాధించకుండా 30 చదువుకుంటే అతను తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును, బంగారు వెండి విలువరాగల రాళ్ళ మనోహర వస్తువును అర్పించి ఆ దేవతను గణపరచును. 38లో అతను తన పితరులు ఎరగని దేవతను, తన పూర్వీకులు తన పితరులు ఎరగని దేవతను, వారి పితరులు తెలియని దేవతను అనగా ఏంటట ప్రాకారముల దేవతను వారి దేవత మారుగా గణపరచును. ప్రాకారముల దేవత అంటే ఎవరి దేవత? ఈ దేవత ఎవరంటేనండి పూర్వము రామస్ కాలంలో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి సీజర్ పదం ఉంది కానీ జూలియస్ సీజర్ ఈ వ్యక్తి మొట్టమొదటి రాజు అయితే సీజర్ అనే బిరుదు తర్వాత వచ్చిన ప్రతి రాజుకి అన్వయించబడింది. తర్వాత ఉన్న ప్రతి రాజును కూడా సీజర్ అని పిలిచారు. సీజర్ అంటే తెలుగులో కైసరు. ఊస్తే మనం చదువుకుంటాం. సీజర్ని కైసర్ అంటాం. అది ఒక బిరుదు, రామ చక్రవర్తికి ఉన్న బిరుదు. జనరల్గా ఈజిప్టు ఉన్న రాజవంశస్థుల్ని ఫరో అంటాం కదండి. ఫరో అంటే అది పేరు కాదండి. ఫరో అంటే చాలామంది ఫరోలు ఉన్నారు. ఫరో అంటే ఆ రాజవంశికుల్లో ఈజిప్టు పరిపాలన రాజవంశికుల పేరు ఫరో అన్న పేరుతో పిలబడుతూ ఉంటాం. అదేవిధంగా రామ చక్రవర్తిని సీజర్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ వ్యక్తి ఏం చేశారంటే తన దేవతలు కాకుండా కొత్త దేవత అంటే మరింకారు కాదు, వీళ్ళే మేమే దేవుళ్ళు ప్రకటించుకున్నారండి. వీళ్ళే దేవుళ్ళని ప్రకటించుకుంటూ వీళ్ళ పేరున గుళ్ళు పెట్టడం చక్రవర్తి ఆరాధన స్టార్ట్ చేశారు. ఎవరి టైంలో అంటే రామస్ టైంలో స్టార్ట్ అయిందండి. డొమిషన్ కాలంలో ఇంకా ఎక్కువ అవుతాయి. క్రీస్తకం 90 కాలంలో
డొమిషియన్ చక్రవర్తి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. రైట్. 39 మరియు ఈ కొత్త దేవతను ఆధారం చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును. దేశమును క్రయమునికి విభజించి ఇచ్చి అనేకలు తన వారికి ప్రభుత్వం ఇచ్చును. ఆ కొత్త దేవత వీళ్ళు ఉద్దేశించే రోమచక్రవర్తి తమకు తాము దేవుడికి ప్రకటించుకున్నారు. ఆ దేవత వాళ్ళ విగ్రహాలు వాళ్ళే పెట్టుకుని వాళ్ళే పూజించి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత చదువుకుంటే ఎవరైతే వీళ్ళు దేశం జయిస్తారో వాళ్ళని విభజించి వాళ్ళు మీరు మాకు ఇంత పన్ను ఇచ్చిండి, మీ దేశం మేము జోలికి రామని చెప్పి అంటే అక్కడ దేశపు రాజుల్ని అక్కడ పరిపరిస్థితి చేస్తూ కానీ అక్కడ నుంచి రావడం మొత్తంగా వీళ్ళు లాక్కునేవారండి. ఆ విధంగా వీళ్ళకి పరిపాలన స్టార్ట్ అయిందని. 40 అంత్యకాలం ముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేయను. అంత్యకాలము ఇక మన పదాలు జాగ్రత్త గమనించుకోవాలి. అంత్యకాలం అంటే ఇది క్రీస్తు పూర్వం 2 రకాల కాలం అయితే కాదు. అంత్యకాలం మనం ఎలాగ అర్థం చేసుకుంటానండి, అంత్యకాలం అంటే సందర్భం బట్టి ఆలోచిస్తే ఇక్కడ అంత్యకాలం అంటే అర్థం ఏంటంటే అంత్యకాలం దక్షిణ దేశపు రాజు అంటే అర్థం ఏంటి, దక్షిణ దేశం టాలమీ వంశం కదా అంటే వీళ్ళకి అంత్యకాలం అండి. అంటే వీళ్ళతో ఇంకా అంతమైపోద్ది, వీళ్ళకి టైం ముగించిపోయింది, ఇంకా టాలమీస్ వంశంతో అంతరించిపోయిందని అర్థం చేసుకోవాలి. అంత్యకాలం ముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేయను. ఎవరంటే దక్షిణ దేశపు రాజు ఎవరంటే అప్పటికి క్లియోపాత్ర, ఈ రాణి. ఈ రాణి ప్రియుల మనం ఒక మాట గమనిస్తే ఈవిడ ఎంత తెలివితేటగా అంటేనండి, ఈవిడ మనకి చరిత్ర ఏం చెప్తుంటానండి, ఈవిడ జూలియస్ సీజర్తో ప్రేమ నడుపుతుందండి. క్లియోపాత్ర చదువుకుంటే మనం చాలా మాటలు ఉంటాయండి మనం చరిత్రలో. ఆవిడ ఎలాంటి వ్యక్తి అంటే అండి, ఆవిడ రోజు గాడిద పాలతో స్నానం చేస్తాట, తన అందరినీ బాగా కాపాడుకునేదట. ఆవిడ చాలా అందగత్తెను చరిత్ర పెట్టుకుంటుంది. ఆవిడ రోజు గాడిద పాలతో స్నానం చేస్తుందట. తర్వాత రోజు గులాబీ రేగులతో స్నానం చేస్తుందట. మనకు కొంచెం చెప్తూ ఉంటారు, నిజం కాదు తెలియదు కానీ కొంతమంది యవ్వనులు స్త్రీలు ఒక రక్తం ఉంటారు, రక్తంలో నుంచి కూడా స్నానం చేస్తుందట. అలా రక్తంతో స్నానం చేస్తే మంచి అందంగా ఉంటారు తను, అలాగ అంటూ ఉంటారు చరిత్ర. మన నిజంగా మనకు తెలియదు. ఈవిడ ఏం చేసిందంటే తన రాజ్యాన్ని కాపుల కోసం కూర్చో అంటే కాపుల గురించి జూలియస్ సీజర్ని పెళ్లి చేసుకుంటుందండి. రోమచక్ర జూలియస్ సీజర్ పెళ్లి చేసుకుని వీడితో పిల్లని కంటుందండి. ఆల్రెడీ తనకి పెళ్ళి అయింది, తన తమ్ముడితో పెళ్లి చేసుకుంటుంది. మళ్ళీ తన రాజ్యం కాపాడుకోవడానికి జూలియస్ సీజర్ని పెళ్లి చేసుకుంటుందండి, వాడితో పిల్లలకి అంటుందని. తర్వాత వీడితో విభేదించి వాడికి దీనికి పడక దీని మళ్ళీ ఏం చేస్తుందంటే తన సేనాధిపతి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పేరు మార్క్ యాంటోనీ వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి క్రీస్తు పూర్వం 41 నుంచి 30 వరకు. ఈ వ్యక్తిని బోటలో వేసుకొని ఈ వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకుంటుందండి క్లియోపాత్ర. మొట్టమొదటి సీజన్ పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఈ వ్యక్తి రోమ సైనికుడు అయితే ఇది రోమ రాజ్యం మొత్తం వరకు చీలింపు చేస్తాను. అప్పుడు ఈ క్లియోపాత్ర ఈ మార్క్ యాంటోనీతో కలిసి ఈజిప్ట్ని పరిపాలిస్తూ ఉంటుందండి. ఈ టైంలో ఏం జరిగిందంటే అండి, అప్పుడు అంత్యకాలం దక్షిణ దేశపు రాజు 40 వచ్చినాము అతనితో యుద్ధం చేయను. మరి ఉత్తర దేశపు రాజు రథములు గుర్రపురవుతూ అనేకమైన ఓడలు సమకూర్చుకుని తుఫాను అతని పడి దేశం మీదకు ప్రవాహం వల్ల వెళ్ళాను. అప్పుడు ఈ మార్క్ యాంటోనీకి మరియు ఈ వ్యక్తి రాజు కూడా రాణిగా ఉంటే ఈ వ్యక్తికి జూలియస్ సీజర్కి పెద్ద యుద్ధం అయిందండి. ఈయన దక్షిణ దేశపు రాజు, ఈయన ఉత్తర దేశపు రాజు. పెద్ద యుద్ధం అయితే అప్పుడు ఆ యుద్ధంలో ఒక చిన్న తినప్పుడు క్లియోపాత్ర ఏం చెప్తుంటే నువ్వు నావికదళం వాడే వాళ్ళని యుద్ధంలో గెలుస్తూ అన్న సందర్భం అనిందట చరిత్రలో. తను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఏమైందంటే ఆ విధంగా తనకు సైన్యం పోద్దాన్ని, సైన్యం పోయే మొత్తం మీద ఆఖరికి ఈ వ్యక్తి ఓడిపోతాడండి. సీజర్ చేతిలో ఈ వ్యక్తి ఓడిపోతాడండి. 41 అతడు ఆనంద దేశమున ప్రవేశించిన అనేకులు కూలుదురు కానీ ఎదోమీయులను మోయబీలను అమోనీలను ముక్కిలను అతని చేతులను తప్పించుకునేదారు. ఆనంద దేశము, ఇక్కడ ఆనంద దేశం అంటే యెరూషలేం అర్థం చేసుకోవచ్చు. యెరూషలేము సెంటర్ పాయింట్ అండి. యెరూషలేం పాపం ఎలాంటి దేశం అంటే అటు పైన సిరియా వాళ్ళకి కింద ఈటోళ్ళకి మొత్తం మీద సెంటర్ పాయింట్ ఉంటుందండి. అంటే యుద్ధాలన్నీ కూడా యెరూషలేంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఆ కాలంలో ముగ్గురు తప్పించుకున్నారట, ఎదోమీయులు, మోయబీయులు, అమ్మనీయులు, ముక్కీలు అతని చేతులు తప్పించుకుంటారు. ఆ పదం అక్కడ చెప్పబడుతుంది.
42 అతడు ఎదురు దేశం మీద తన సేన పంపించిన ఐక్యత సహా తప్పించుకున్నారు. తర్వాత రోమవారు బాగా స్ట్రాంగ్గా బలంగా చెంది రోమ సామ్రాజ్యం ఎంతగా అభివృద్ధి చెందిందంటే తర్వాత జూలియస్ సీజర్ తర్వాత ఎవరు రాజు అవుతారంటే అగస్టస్ అనే వ్యక్తి రాజు అవుతారండి. అగస్టస్ చూడండి పిల్లలు, ఇక మన జాగ్రత్త గమనించాలి. అతడు ఆనంద దేశంలో ప్రవేశించడం వలన అనేకలు కూలుదురు కానీ ఎదోమీయులు మోయబీలు అమ్మోనీలు అతని చేతులను తప్పించుకునేదారు. తర్వాత అతడు ఇతర దేశంలో తన సేన పంపించి ఐక్యత సహా తప్పించుకున్నారు. ఈ వ్యక్తి ఎవరంటానండి? అక్టేవియన్ అగస్టస్. క్షమించండి, మార్క్ యాంటోనీ అండి, ఇదే ఈ వ్యక్తి పేరు. క్లియర్ గమనించండి ఒకసారి. మార్క్ యాంటోనీ అనే వ్యక్తి క్లియోపాత్ర తిను సైన్యాధికారిగా ఉంటే ఈ వ్యక్తిని రెండోసారి పెళ్లి చేసుకుందండి. అంటే మొదటిగా జూలియస్ సీజర్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి 44లో చనిపోతారండి. జూలియస్ సీజర్ తర్వాత మరొక రాజు వస్తాడు. ఆ రాజు పేరు ఏంటంటే ఆ రాజు పేరు అగస్టస్ అండి. అగస్టస్ ఎవరంటే ఔగుస్తు, కైసర్ ఔగుస్తు ఆయన పేరు. ఇక్కడ మీరు దయచేసి గమనించండి, ఇక్కడ చిన్న తప్పుగా వినుంటారేమో. ఇక్కడ అగస్టస్, ఈ వ్యక్తి మరో పేరు ఆక్టేవియన్. సీజర్ చనిపోయిన తర్వాత మార్క్ యాంటోనీ వ్యక్తిని ఈ వ్యక్తి పెళ్లి చేసుకుని క్లియోపాత్ర దీని వైపు లాగుంటుంది. అప్పుడు సీజర్ తర్వాత ఆక్టేవియన్ అనే వ్యక్తి రాజు అవుతారండి. ఆక్టేవియన్ అయితే అగస్టస్ ఆ వ్యక్తి అందాక టెంపరీగా పనిచేస్తూ ఈ మార్కు ఇప్పుడు మనం చదువుకున్న కదండి, దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశపు రాజుతో యుద్ధం చేయను మనం చదువుకున్న కదా. ఎక్కడ మనం 40వ వచనంలో ఈ రాజు సీజర్ కాదండి, ఈ వ్యక్తి ఆక్టేవియన్ అండి. అగస్టస్ ఆక్టేవియన్ రాజుతో మార్క్ యాంటోనీకి యుద్ధం అవుతుంది. జూలియస్ సీజర్ కాదు, క్షమించండి, జూలియస్ సీజర్ ఎప్పటికే వ్యక్తి చనిపోతారండి. ఈ వ్యక్తితో యుద్ధం జరుగుతుందండి. ఇప్పుడు చెప్పిన ప్రవచనము వీళ్ళిద్దరు గురించండి. దయచేసి సహోదరులు గమనించగలరు, అది చిన్న పొరపాటు అయింది. అయితే ఈ అక్టేవియన్ చేతిలో మార్క్ యాంటోనీ ఓడిపోతాడు. తర్వాత క్లియోపాత్ర కూడా ఈ వ్యక్తి ఎప్పుడైతే మార్క్ యాంటోనీ చనిపోతాడు చనిపోయిన తర్వాత క్లియోపాత్ర కూడా ఆత్మహత్య చనిపోద్దాను. మార్క్ యాంటోనీ చనిపోయి తిని కూడా ఆత్మహత్య చేసుకుంటాడు, తిని భార్య కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోద్దాను. ఈ విధంగా టాలమీ వంశం పూర్తిగా నాశనం అయిపోయిందండి. ఇంకా అంటే సెల్యూసిడ్స్ ముందు 63 వరకు ఉంటే టాలమీ వంశం వరకు ఇంచుమించు 30 దాకా వచ్చారండి. క్రీస్తు పూర్వం 30 దాకా వచ్చారంటే క్లియోపాత్ర నాకు తెలియదు వల్ల 30 సంవత్సరాలు రాణించింది. అలా వచ్చిన తర్వాత మొత్తం టాలమీ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. టాలమీ నాశనం అయిపోయి సెల్యూసిడ్స్ కూడా నాశనం అయిపోయారు. ఆ విధంగా పూర్తిగా గ్రీకు రాజ్యం మొత్తం అంతా కూడా నాశనం అయిపోయి మొత్తం అంతా కూడా ఇప్పుడు రోమా సామ్రాజ్యం చేతికి వెళ్ళిపోయింది. ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 30 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా పిల్లరా క్రీస్తు పూర్వం 30 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా రోమా చేతికి వెళ్ళిపోయిందండి. మరి ఇంకా ప్రపంచం అంతా కూడా రోమా సామ్రాజ్యం చేతికి వచ్చింది. దేవుడు చెప్పిన ప్రవచన ప్రకారము ఆ కన్నా రోమా సామ్రాజ్యం వెలుగుస్తుంది కాబట్టి రోమా చేతికి సమస్తం కూడా వెళ్ళిపోయిందండి. 43 అతని విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువల వస్తువులు వసపరుచుకొని లుబీయులను కూషీలను తన పాత సేవకులు చేయను. ఇది ఎప్పుడు సందర్భం అంటే ఈ అక్టేవియన్ అగస్టస్ రాజు
మార్క్ అంటే యుద్ధం చేసిన తర్వాత మొత్తం సమస్తం కూడా పట్టుకెళ్ళిపోతుంది. జనరల్గా ఎప్పుడు జరిగేదే, ఒక రాజ్యం యుద్ధం జరిగిస్తే మొత్తం అక్కడ ఉన్న సామాన్లు కూడా పట్టుకెళ్ళిపోతుంది. లువీషీలు, కూషీలు అంటే అర్థం ఏంటంటే ఇది ఈజిప్ట్లో ఉన్న, కూషీలు అంటే కూషి దేశస్తులు. కూషి దేశస్తులు అంటే అది కూడా ఈజిప్ట్లో ఉన్న భాగం. వాళ్ళందరూ కూడా వాళ్ళు తన పాదగ్రంథం చేసుకొని తన బానిసలుగా చేసుకుంటుంది. 44 అంతటా తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానం వచ్చి ఎత్తున కలతపరచు కనుక అత్యాగ్రహం కలిగి అనేకలు పాడు చెట్టుకును నశించిన అతను బయలుదేరను. తర్వాత రామస్వామి ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పుడు ఉత్తరం ఇక్కడ చదువుకుంటే తూర్పున అంటే ఇటు సైడ్ తూర్పున అప్పుడు జర్మన్స్ వారు ఉండేవారు. వాళ్ళు అప్పుడే స్టార్ట్ అవుతున్నారు జర్మన్లు. తర్వాత పడమరన ఉత్తరం నుండి వర్తమానం వచ్చి ఉత్తరం నుంచి అక్కడ పార్దీయులు అని మనం చరిత్రలో చదువుకుంటాం. పార్దీయన్స్ అంటే ఇరాన్ వాళ్ళ ఒక సైన్యం. అప్పుడు వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతున్నారు. అప్పుడు రామవారు వీళ్ళతో యుద్ధం చేసి మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేస్తారు. మొత్తం అప్పుడు రామ అందరినీ గెలిచి ప్రపంచ సామ్రాజ్యంగా రోమ ప్రభుత్వం నిలుస్తుంది. 45 కాబట్టి తన నగర డేరాను సముద్రములకు పరిశుద్ధ ఆనందం గల పర్వతం మధ్యన వేయును. అయితే అతనికి నాశనం రాకుండాటకే సహాయం చేయవాడెవడనో లేకపోవను. కాబట్టి అంటే అర్థం ఏంటంటే అంటే వీళ్ళతో యుద్ధం జరిగిన టైంలో రామవారు ఏం చేశారంటే పరిశుద్ధ ఆనందం గల పర్వతం అని అర్థం. యెరూషలేం దగ్గర పర్వతం అంటే పర్వతం మీద అక్కడికి ఎక్కి అక్కడ యుద్ధాలు జరిగే కదా, అక్కడ డేరా వేసి అక్కడ యుద్ధం చేసి గ్రంథం చెప్తుంది. అయితే వీడికి నాశనం రావడానికి ఎవరు కూడా సహాయం చేసే సహాయం ఎవరు లేరట. ఈ రాజు ఎవరంటే కైసర్ ఔగుస్తు అగస్టస్, ఆక్టివియన్ పేరు కూడా ఉంది. మరి వీని ఓడికి ఇంకే కూడా సహాయం లేదు, ఇంకే శక్తి కూడా లేదని గ్రంథం మనకి చెప్తుందండి. ఇక్కడతో దానియేలు గ్రంథము 11వ అధ్యాయం మొత్తం కూడా సంపూర్తి అయిపోయింది. ప్రియరా మొత్తం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మొత్తం అంతా కూడా మనం చదువుకుంటే 330 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల చరిత్ర అంటే ఇంచుమించు 300. ఎందుకంటే అలెగ్జాండర్ 330తో స్టార్ట్ చేస్తే ఆక్టివియన్ అగస్టస్ 330తో రాజపరిపాలన స్టార్ట్ చేస్తే మొత్తం 3 సంవత్సరాలు అండి. దేవుడు 300 సంవత్సరాల చరిత్రను ఒక్క అధ్యాయంలో 11వ అధ్యాయం మొత్తం అంతా కూడా ప్రవచనపు భాష ద్వారా మొత్తం వివరించారండి. అది దేవుడు వాకి గొప్పదనం అండి. దేవుడు ఎక్కడ సైలెంట్గా లేడని పిల్లారా. దేవుడు మాలాగా సైలెంట్గా లేడు. దేవుడు ముందు ప్రవచించాడు. ఇంకేముంది ప్రవచించాడు. వాళ్ళ మధ్యన ప్రత్యక్షంగా ఇంకా యూదుల ప్రస్థానం ప్రత్యక్షంగా ఎక్కువ కార్యాలు లేవు కాబట్టి దేవుడు వీడికి చెప్పుకుంటూ వచ్చాడండి. రోమ సామ్రాజ్యం వచ్చింది, మొత్తం 3 సంవత్సరాల చరిత్ర దేవుడు ఒక్క అధ్యాయంలో 11వ అధ్యాయం మొత్తం అంతా కూడా దేవుడు వివరించారండి. ఇదంతా కూడా ప్రవచనపు భాష, ప్రవచనం. ఇవన్నీ నిజంగా చరిత్రలో జరిగింది. ఈ దేవుడు ముందే రాయించారండి. దాన్ని రాయించబడింది ఎప్పుడు? క్రీస్తుపూర్వము 538 అనుకుంటే ఇంచుమించు ఎప్పుడండి ప్రియులరా 400 సంవత్సరాల ముందే దేవుడు రాయించారు. అది దేవుడు గొప్పతనం అండి. దానియేలు టైం నుంచి రోమ టైంకి వస్తే 4 సంవత్సరాలు అయితే దేవుడు 4 సంవత్సరాల ముందే రాయించాడండి ప్రవచనం ద్వారా. ఇలా జరగబోద్ది, ఇలా వస్తే ఇలా ఉండబోతుంది దేవుడు ముందే. అది దేవుడు వాక్యం గొప్పతనం. ఈ విధంగా 11వ అధ్యాయం మొత్తం ఉంటుంది. 11వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనకి అంత్యోకస్ రాజు కనబడతాడు. ఆ వ్యక్తి దేవుని పిల్లల్ని ఎదుగు హింసపడతాడు కనబడతాడు. వారి తర్వాత మొదటి రాజు వస్తాడు, రామన్స్ వారు. అది వాళ్ళకి ప్రత్యక్షంగా దేవుని బిడ్డలో హింసించి ఇంకా వాళ్ళ టైం ఇంకా రాలేదు కాబట్టి వారికి గొప్పతనం గురించి దేవుని గ్రంథం చెప్తూ వచ్చింది. ఆఖరిగా ఈ రోమరాజ్యం తర్వాత క్రీస్తు రాజ్యం స్థాపించబడబోతుంది. ఎందుకంటే ఇవన్నీ భౌతిక రాజ్యాలు అయితే క్రీస్తు రాజ్యము స్థాపించబడబోతుంది. మనం చదువుకున్న 2 అధ్యాయంలో కళ్ళ దాని గురించి మిగతా భాగం ఇంకా ప్రభు చిత్తం అయితే మనకి ఇంకా ఒకే ఒక అధ్యాయం ఉందండి, 12వ అధ్యాయము. దయచేసి 12వ అధ్యాయం ఎవరు మిస్ అవ్వద్దు. మనం అదే ఆఖరి అధ్యాయం. మనం ప్రభు చిత్తం అయితే మనం మొత్తం అధ్యాయం మొత్తం ఒకసారి రివిజన్ ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆఖరి అధ్యాయం చెప్పుకోబోతున్నాం. అది చెప్పేస్తే సంపూర్తిగా దానియేలు గ్రంథము క్లియర్ అయిపోద్ది.
కాబట్టి చెప్పిన వాక్యాలు మీరు కూడా ధ్యానించండి, మీరు కూడా పరిశీలించుకొని మీరు నోట్స్ రాసుకుంటే మనకు భవిష్యత్తు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మరి ఒక షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాక్యాన్ని ఇంతవరకు ఓపిక విన్న సహోదరులను మరొకసారి యొక్క హృదయవందం తెలుసుకుంటూ మరొకసారి ప్రభు చిత్తంతో మనం మళ్ళీ కలుద్దాం. దాని గ్రంథము ఆఖరి అధ్యాయం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.